ఐశ్వర్య, హాస్పిటల్ రసీదు తీసుకున్నావా? తీసుకున్నానండి. ఏంటి నాన్న? ఏంటమ్మా? ఎవరు? ఇక నేను నిన్ను వదిలిపెట్టను. ఇక నేను నిన్ను వదిలిపెట్టను. ఎవరైనా చెప్పినా నేను వినను. ఇక నేను నిన్ను వదిలిపెట్టను. ఇక నేను నిన్ను వదిలిపెట్టను. నేను నీ ఐశ్వర్యని. నేను నీ ఐశ్వర్యని. నేను నీ ఐశ్వర్యని. అయ్యో నా వల్ల ఇతనికి కర్మ పట్టింది. బతుకుతున్న బతికే వాడిని ప్రేమించి మనసు పాడు చేసింది నేనంటే. జరిగినంత మర్చిపోయి నా వరకు నేను సుఖంగా బతుకుతున్నాను. కానీ తను మాత్రం నా వల్ల పిచ్చివాడయ్యాడు. నాకు క్షమాపణ లేదు. ఈ పాపిష్టి జన్మకు క్షమాపణ లేదు. ఐశ్వర్య, బంధము ఏ మాయోగాని ఈ జన్మ మీ రీతి నాయకన్నయ్య. మానవత్వానికి రూపం అంటూ ఉంటే అది ఈ ఐశ్వర్య భర్తే. రైలు ప్రయాణంలో కాకతాళీయంగా కలుసుకున్నాం.
అప్పుడు మాటల సందర్భంలో వారు మురళిని ఒక మానసిక వైద్యశాలలో చేర్చి చికిత్స చేయిస్తున్నట్టుగాను తన బిడ్డలా చూసుకుంటున్నట్టుగాను చెప్పారు. ఆ క్షణం నా మనసులో గాఢంగా ముద్రించుకున్న ఆ గాథని వారి అనుమతితో మీకు ఈ చిత్ర రూపంలో కన్నీటితో సమర్పిస్తున్నాను. మీ బాలాజీ శక్తివేల్.